హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము, అనలిటికల్గా చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాము ఆఫ్లైన్లో మనకి విశాఖపట్నం బ్రాంచ్లో కొత్త బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్ అనమాట. మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా 60,000 ఫీ యాక్చువల్గా, కానీ మీరు ఇది అట్ ఎ టైం పే చేయకుండా పర్ మంత్ 5,000 లాగా పే చేసుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ అనేది మీకు 15 ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో కాబట్టి హరియప్ అండ్ సబ్స్క్రైబ్ ద కోర్సెస్. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు వైజాగ్ బ్రాంచ్ అనే కాకుండా ఆన్లైన్లో కూడా వినాలి అని అనుకున్నట్టయితే ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని ఫీ కూడా యాక్చువల్గా 60,000 రూపీసే, కానీ మీరు ఇది ఆన్లైన్లో మీరు జస్ట్ పర్ మంత్ 3,000 లాగా పే చేసుకొని కూడా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఆన్లైన్కి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు 15 ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే. అండ్ ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ని ఒకసారి కనుక గమనించినట్టయితే 6th ఫిబ్రవరి ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ని చూడబోతున్నాము అని అంటే, ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్లో వచ్చేసి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్ మోడల్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్ అని, తర్వాత క్రిటికల్ వ్యూ ఆన్ ద శానిటేషన్ మిరాకిల్ ఇన్ రూరల్ ఇండియా అని చెప్పి ఒకటి ఎడిటోరియల్లో ఈ 2 ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ క్వాడ్ గురించి ఒకటి న్యూస్లో ఉంది. తర్వాత గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి ఫ్లోర్ టెస్ట్ జరిగింది కదా జార్ఖండ్లో, చంపై సోరెన్ గారిది ఫ్లోర్ టెస్ట్. సో దానికి సంబంధించి కూడా మనము ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ 5 ఆర్టికల్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, ఉత్తరప్రదేశ్ మోడల్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అనేది ఇండియాలో ఒక పెద్ద మేజర్ ఛాలెంజ్గా ఉంది. మనకి మాల్ న్యూట్రిషన్ అంటే ఏమంటాము, సరైన పోషకాహారం లభించకపోతే మాల్ న్యూట్రిషన్ అని అంటాం కదా. ఓవర్ న్యూట్రిషన్ అయినా ప్రాబ్లమే, మాల్ న్యూట్రిషన్ అయినా ప్రాబ్లమే. మన ఏజ్కి తగినట్టు, మన వెయిట్కి హైట్కి తగినట్టు మన వెయిట్ అనేది ఉండాలి. అండ్ మన ఫుడ్ కూడా న్యూట్రిషియస్ ఫుడ్. ఓకే. కావాల్సిన విటమిన్స్, మినరల్స్, సిరియల్స్, పల్సెస్ అన్నీ మనకి మనం తీసుకుంటేనే మనకు కావాల్సిన విటమిన్స్ అవి బాడీకి అందుతాయి. మంచి ప్రోటీన్ ఫుడ్ని మనము కన్జ్యూమ్ చేస్తేనే, మనము న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకుంటేనే హెల్తీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం కదా. సో అలా చేయలేక మాల్ న్యూట్రిషన్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళ కోసం అని చెప్పి ఉత్తరప్రదేశ్ ఫాలో అవుతున్నటువంటి మోడల్, పర్టికులర్గా ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్ట్రెస్ చేసిన మాల్ న్యూట్రిషన్ గ్రూప్ ఏది, ఎవరిలో మాల్ న్యూట్రిషన్ని కంట్రోల్ చేయడానికి అంటే, ఎక్కువగా మాల్ న్యూట్రిషన్ వల్ల సఫర్ అయ్యేది ఎవరు అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత బేబీస్ అంటే న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా. సో బేబీస్, చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలు, న్యూ బార్న్ బేబీస్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో వీళ్ళను కనుక అంటే వీళ్ళ నీడ్స్ని కనుక క్యాటర్ చేసినట్టయితే దెన్ ఒక జనరేషన్ అంతా మంచి న్యూట్రిషియస్గా ఉంటుంది అని చెప్పి ఉత్తరప్రదేశ్ స్టేట్ అర్థం చేసుకొని, సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రామ్, ఒక కొత్త మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట, విచ్ వాజ్ ఎ వెరీ హ్యూజ్ సక్సెస్ఫుల్ మోడల్. సో దట్ కెన్ బి రెప్లికేటెడ్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా. అది కనుక ఫాలో అయితే ఇండియాలో ప్రతి స్టేట్, దెన్ మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లమ్ని ఈజీగా మనము ట్యాకిల్ చేయొచ్చు అని చెప్పి వచ్చినటువంటి ఒక మంచి ఎడిటోరియల్ ఆర్టికల్ ఇది, ఉత్తరప్రదేశ్ మోడల్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్. ఇది మనకి సిలబస్లో ఎక్కడ వస్తుంది అని అంటే GS 2 కిందికి వస్తుంది. GS 2లో మనకి పాలిటీ, గవర్నెన్స్ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, దాంట్లో వెల్ఫేర్ మెకానిజం అని వస్తుంది. సో దాంట్లో పావర్టీ, హంగర్, హెల్త్, పబ్లిక్ హెల్త్ అని వస్తుంది కదా, దాంట్లో హంగర్ అనే టాపిక్ కిందికి వస్తుంది అనమాట. ఈ వెల్ఫేర్ మెకానిజం కిందికి వస్తుంది ఇది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని ఎలా చూడాలి, ఈ ఆర్టికల్లో మనకి ఉత్తరప్రదేశ్ మోడల్ గురించి అంతా అంటే అది ఎలా పనిచేస్తుంది అన్నది ఉంది. ఫస్ట్ అయితే మనం దాన్ని డిస్కస్ చూద్దాం, ఇది లైన్ బై లైన్ చూద్దాము. అండ్ ఆ తర్వాత ఇది మనం ఎగ్జామ్లో మనం ఎలా యూటిలైజ్ చేసుకొని రాయాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏమనుంది, ఉత్తరప్రదేశ్ ఈజ్ అ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్
in tackling malnutrition by supporting community-based micro-enterprises led by self-help groups. These enterprises produce fortified and nutritious foods for pregnant or breastfeeding mothers and children, provided as take-home ration through the ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఏం చేస్తోంది, ఒక రిమార్కబుల్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఫర్ వాట్ అంటే ఫర్ ఏమంటారు, స్ట్రెస్సింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ట్యాక్లింగ్ మాల్ న్యూట్రిషన్. అంటే ఇక్కడ మనం మామూలుగా ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, ఆ టైప్లో ఉత్తరప్రదేశ్ మోడల్ ఎలా ఉంది అని అంటే మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేస్తోంది. మీన్ వైల్ వాళ్ళు మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడానికి ఎంచుకున్న మార్గం వల్ల ఒక కొలేటరల్ బెనిఫిట్గా ఏం జరుగుతోంది అంటే విమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతోంది. ఎలా జరుగుతోంది అని అంటే యాక్చువల్గా మొత్తం ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీలో మనకు ఈ ఉత్తరప్రదేశ్ మోడల్ ఏం చేస్తోంది అని అంటే మనకి ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మైక్రో ఎంటర్ప్రైజెస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి సబ్సిడైజ్ రేట్స్కి రేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి మంచి ఫోర్టిఫైడ్ చేసి దాన్ని, అంటే దానికి మంచి వాల్యూ అడిషన్ చేసి మంచి న్యూట్రిషియస్ ఫుడ్గా దాన్ని మార్చి దాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్కి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, అంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత చిల్డ్రన్కి, అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి, సో వాళ్ళకి ఈ వీళ్ళు ఫోర్టిఫై చేసిన ఫుడ్ని పంచుతున్నారు. సో దాని ద్వారా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంప్లాయ్మెంటు వస్తుంది అండ్ ఆ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం ద్వారా వీళ్ళల్లో ఉన్న మాల్ న్యూట్రిషన్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఒకదాని కోసమని అంటే ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి అని చెప్పి మొదలుపెట్టిన ఇంకో ప్రోగ్రాంలో ఒక కొలేటరల్ బెనిఫిట్ కింద ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా అవుతుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాన్ని తీసుకొని త్రూ దాట్ దే ఆర్ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద మాల్ న్యూట్రిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్న ఈ మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నారు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కొలాబరేటెడ్ టు సెటప్ ఏ డీసెంట్రలైజ్డ్ మిషన్. ఒకప్పుడు వీళ్ళు ఫుల్ సెంట్రలైజ్డ్ మోడల్ ఫాలో అయ్యేవాళ్ళు టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్, కానీ డీసెంట్రలైజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ద టేక్ హోమ్ రేషన్స్ బై ఉమెన్ ఎంటర్ప్రైజెస్. ఫస్ట్ ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందు ప్రీవియస్ మోడల్స్లో ఎలా ఉండేది అంటే ప్రైవేట్ కంపెనీస్కి టెండర్లను పిలిచి వాళ్ళకి ఈ టేక్ హోమ్ రేషన్స్ని ఫోర్టిఫై చేసి ఆ న్యూట్రిషియస్ ఫుడ్ తయారు చేసేది ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక డీసెంట్రలైజ్డ్ మోడల్ని ఫాలో అవుతూ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద టేక్ హోమ్ రేషన్స్ బై ఉమెన్ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ వేరియంట్స్ ఫర్ ఐసిడిఎస్ బెనిఫిషియరీస్. ఐసిడిఎస్ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కదా. సో ఈ ఐసిడిఎస్లో ఉన్న బెనిఫిషియరీస్ అంటే చిన్నపిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు. సో ఎవరికి ఎలాంటి ఫుడ్ అందజేయాలి అంటే చిన్నపిల్లలకు ఒక రకంగా ఇవ్వాలి, న్యూ బార్న్ బేబీస్కి ఒక రకమైనది, తర్వాత లైక్ మిల్క్ పౌడర్ ఇచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి అయితే ఇంకా మిల్క్ బాగా రావాలి అంటే ఒక రకమైన ఫుడ్ తింటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఇంకో రకమైన ఫుడ్ తింటారు. సో అలా ఐసిడిఎస్ బెనిఫిషియరీస్ రకరకాల బెనిఫిషియరీస్కి తగినట్టు రకరకాల వేరియంట్స్ ఆఫ్ టేక్ హోమ్ రేషన్ని లోకల్గా ఈ ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తోనే ప్రిపేర్ చేయించి విత్ దట్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అండ్ వీళ్ళకు మాల్ న్యూట్రిషన్ అనేది అడ్రస్ అయ్యేలాగా చూస్తున్నారనమాట. సో ఇది ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా ఒక 20 మెంబర్ గ్రూప్ దట్ యూజెస్, వీళ్ళు ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ని వాడతారు విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 5 మెట్రిక్ టన్స్ పర్ డే. రోజుకి ఎంత తయారు చేస్తున్నారు, 5 మెట్రిక్ టన్స్ అనమాట. వన్స్ ద రేషన్స్ ఆర్ డెలివర్డ్ టు అంగన్వాడీ సెంటర్స్ బై ఉమెన్ గ్రూప్స్, ఆ ఉమెన్ వర్ రియంబర్స్డ్ అకార్డింగ్ టు ద ఐసిడిఎస్ కాస్ట్ నామ్స్. వాళ్ళకు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ద ఫీజిబిలిటీ ఆఫ్ దిస్ మోడల్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్. దీన్ని డెమాన్స్ట్రేషన్ ఎవరు చేసి చూపించారు చూడండి, యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ బై యూజింగ్ 2 పైలట్ ప్లాంట్స్ ఇన్, ఒకటి ఉన్నావ్లో ఇంకోటి ఫతేపూర్. ఈ 2 ప్లేసెస్లో యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక పైలట్ బేసిస్ లాగా ఒకసారి ట్రయల్ వేయడం జరిగిందనమాట. అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. దానివల్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రావడం జరిగింది. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ నుంచి కమిట్మెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తాము అని చెప్పి ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు
202 ప్రొడక్షన్ యూనిట్స్ ఫస్ట్ 2 చోట్ల ట్రై చేశారు, సక్సెస్ అవ్వడంతో 202 ప్రొడక్షన్ యూనిట్స్ అక్రాస్ 43 డిస్ట్రిక్ట్స్ ఇన్ జస్ట్ 2 years. సో దిస్ హ్యాస్ క్రియేటెడ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ టు, చూడండి ఎంతమందికి లైవ్లీహుడ్ వచ్చింది దీనివల్ల, ఉమెన్కి 4080 మంది ఉమెన్ వర్ ఎంప్లాయిడ్, రీచింగ్ ఎంతమంది ఐసిడిఎస్ బెనిఫిషరీస్కి వీళ్ళ యొక్క ఫుడ్ రీచ్ అవుతుంది, 12 million ఐసిడిఎస్ బెనిఫిషరీస్కి రీచ్ అవుతుంది. అండ్ దీనివల్ల ఇది ఒక హైలీ జెండర్ ట్రాన్స్ఫార్మేటివ్ అప్రోచ్గా మనం చెప్పచ్చు. అండ్ ఇది ఒక గేమ్ చేంజర్గా మారుతోంది. ఎందుకు మారుతోంది అలా గేమ్ చేంజర్గా అని అంటే, ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే తెలుస్తుంది చూడండి. ఇన్ ద పాస్ట్ ఉత్తరప్రదేశ్ ఫాలోడ్ ఏ సెంట్రలైజ్డ్ మోడల్ టు ప్రొడ్యూస్, ఇందాక చెప్పాను కదా, అండ్ సెంట్రలైజ్డ్ మోడల్ ఫాలో అయ్యేవాళ్ళు వేర్ ప్రైవేట్ కంపెనీస్ వర్ అవార్డెడ్ టెండర్స్. కానీ ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ స్పెసిఫిక్ కెలోరిఫిక్ వాల్యూస్ రేషన్ అండ్ ఇట్స్ సప్లై కదా. సో వీళ్ళు ఎంత కెలోరిఫిక్ వాల్యూ అంటే ఒక చిల్డ్రన్ ఎంత కెలోరీస్ ఉన్నటువంటి ఫుడ్ని పర్ డే కన్స్యూమ్ చేయాలి అట్లా అని చెప్పి క్యాలిక్యులేటెడ్గా మంచి క్యాలోరిఫిక్ వాల్యూ, హై రిచ్ కెలోరిఫిక్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ని వీళ్ళ చేత తయారు చేయించి సప్లై చేయించడం ద్వారా వీళ్ళకి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నాం కదా. ఎంత ఇన్కమ్ వస్తుంది దానివల్ల వీళ్ళకంటే, ద ఎయిమ్ ఈజ్ టు జనరేట్ అన్ అడిషనల్ ఇన్కమ్ ఆఫ్ 8,000 ఏ మంత్ ఫర్ ఈచ్ ఉమెన్. ఈ 4080 మంది ఉమెన్ ఎంప్లాయ్ అయ్యారు అని అన్నాం కదా. సో వాళ్ళకి ఎంత వస్తుందంటే పర్ మంత్ 8,000 రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ వచ్చేలాగా దీనివల్ల 8,000 రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ అనేది వీళ్ళకు జనరేట్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆల్సో యూజ్డ్ ద ఆపర్చునిటీ టు రీఫార్ములేట్. ఎలా రీఫార్ములేట్ చేయాలి అంటే, ఇంకా వీళ్ళకి ఇంకా మంచి లైక్ హై న్యూట్రిషియస్ది అందజేయాలి కదా. కాబట్టి దానికి ఏమేమి ఇంక్లూడ్ చేశారంటే, హై క్వాలిటీ మిల్క్ పౌడరు, ఆయిల్, విటమిన్స్, మినరల్స్ వీటినన్నిటిని ఇంక్లూడ్ చేయడం ద్వారా వీళ్ళు హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ని సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ప్రివెంట్ ద మాల్ న్యూట్రిషన్. చూడండి, ఇంత హై క్వాలిటీ మిల్క్ పౌడరు, ఆయిల్, విటమిన్స్, మినరల్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్ని వాళ్ళ కరెక్ట్గా ఎవరికైతే అందాలో ఐసిడిఎస్ బెనిఫిషరీస్కి అందజేయగలిగితే దెన్ మాల్ న్యూట్రిషన్ అనేది అడ్రస్ అయినట్టే కదా. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మాల్ న్యూట్రిషన్గా లేదు అని అంటే పుట్టే బేబీ హెల్తీగా పుడుతుంది. ఆటోమేటిక్గా ఆ బర్డన్ అనేది అంటే ఈ హెల్త్ బాగాలేని బర్డన్ మళ్ళీ ఎవరి మీద పడుతుంది, గవర్నమెంట్ మీద కదా పడుతుంది అది. సో కాబట్టి దానికి తగ్గించాలి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా బేబీ విల్ బి బోర్న్ ఇన్ అ హెల్తీ వే. సో కాబట్టి అలా చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వాడే ఫుడ్ కూడా హైలీ టెస్టెడ్. అది ఇక్కడ ఉంది ఆ పాయింట్ ఏంటంటే, నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, అక్రిడిటెడ్ ల్యాబొరేటరీస్ టెస్ట్ ద ప్రోడక్ట్స్. ఇవి బాగా టెస్ట్ చేస్తాయి బిఫోర్ ద డిస్పాచ్ టు అంగన్వాడీ సెంటర్స్ టు సర్టిఫై ద రిక్విజైట్ క్యాలరీ అండ్ ప్రోటీన్ వాల్యూస్ అండ్ ఎన్ష్యూర్ ద ఫుడ్ సేఫ్టీ. వీళ్ళు ఏమేమి చెక్ చేస్తున్నారు, కావాల్సినంత క్యాలరీస్ ఉన్నాయా లేవా, ప్రోటీన్ ఎంత ప్రోటీన్ ఉండాలో అంత ఉందా లేదా కంటెంట్, తర్వాత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చూస్తారు కదా. సో అవి కూడా చూడడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ to enhance the nutritional value and utilization of the supplementary nutrition provided through the ICDS in the state. So World Food Program తోటి అసోసియేట్ అయ్యి ఉత్తరప్రదేశ్ యొక్క ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి మోడల్ ఇది టు ట్యాకిల్ ద మాల్ న్యూట్రిషన్ ఆఫ్ ద స్టేట్ అనమాట. అండ్ నెక్స్ట్, ఇక్కడ టు ఎన్ష్యూర్ ద గుడ్ అప్టేక్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ డెవలప్డ్ దేర్ వాజ్ రీసెర్చ్ which included production trials, shelf life analysis and accessibility study. అంటే ఏంటంటే రకరకాలవి రకరకాల ప్రోడక్ట్స్ని వీళ్ళు మంచి విటమిన్ రిచ్, మినరల్ రిచ్, ప్రోటీన్ రిచ్ ఉన్న ప్రోడక్ట్స్ని వాళ్ళ చేత తయారు చేయించాలి అంటే దాంట్లో కూడా మళ్ళీ రకరకాల ట్రయల్స్ జరిగాయి అనమాట. టు టెస్ట్ వాట్ అంటే షెల్ఫ్ లైఫ్ అనాలిసిస్. షెల్ఫ్ లైఫ్ అంటే ఏంటి అని అంటే ఎక్కువ కాలం అది చెడిపోకుండా ఉండడం అంటాం కదా, పాడైపోకుండా ఉండేదాన్ని షెల్ఫ్ లైఫ్ అంటాము. సో ఆ షెల్ఫ్ లైఫ్ అనాలిసిస్ని కూడా చేయించి ఏ ప్రోడక్ట్స్కి అయితే షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది, దేనికి ఎంత కాలం ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రొడక్షన్ ట్రయల్స్ అన్నీ జరిగిన తర్వాతే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ప్రోడక్ట్స్ ఎట్లాంటివి ఉంటాయి అని అంటే, ఆటా బేసిన్ హల్వా, ఆటా బేసిన్ బర్ఫీ, అంటే ఇవి మనం బర్ఫీలు, బేసన్ బర్ఫీ అంటే శనగపిండితోటి చేసినవన్నమాట. సో దాలియా మూంగ్, దాల్ కిచిడి,
ఎనర్జీ డెన్స్ హల్వా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ చేత తయారు చేయించి ఇస్తున్నారు. అండ్ రెడీ టు ఈట్ మీల్స్ కూడా వీటిల్లోనే ఉంటుంది. అండ్ దాంట్లో మళ్ళీ కలర్ కోడెడ్ ప్యాకేజింగ్, దాంట్లో ఏవి ప్యాకేజింగ్ మీద కూడా మళ్ళీ చాలా కలర్ఫుల్గా అండ్ హైలీ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందన్నమాట. ఏంటి అని అంటే ఆ ప్యాకేజింగ్ మీద కూడా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత క్లియర్గా ఉంటుందంటే ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, ఒక మదర్ బేబీకి ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, తర్వాత ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఏమేమి వాడారు, వాటి యొక్క న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత వాటి యొక్క స్టోరేజ్ డైరెక్షన్స్. అంటే కొన్ని చోట్ల ఉంటుంది కదా, సో కీప్ ఇట్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్ అని, తర్వాత కూల్ ప్లేస్లోనే పెట్టాలి అని చెప్పి అట్లా. సో వాటి స్టోరేజ్కి ఇవ్వాల్సిన డైరెక్షన్స్ని ఇవ్వడము, ఫుడ్ సేఫ్టీ, హైజీనిక్ మెసేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్స్, ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్గా ఆ ప్యాకేజెస్ మీద ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. అన్ యాప్ బేస్డ్ సొల్యూషన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ టు బిల్డ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద ఉమెన్ టు ప్రొడ్యూస్ టేక్ హోమ్ రేషన్స్. ఇంకా కూడా దాన్ని ఒక యాప్ లాగా తయారు చేసి ఇంకా హెవీ డీసెంట్రలైజేషన్ అనేది చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్కమ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ రెవెన్యూ పెరుగుతుంది, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ద న్యూట్రిషియస్ ఫుడ్ ఇన్ లోకల్ మార్కెట్స్ పెరుగుతుందన్నమాట. ఏ పైలట్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు స్ట్రెంథెన్ ద సప్లై చైన్ అండ్ ట్రాక్ హోమ్ రేషన్స్ యూజింగ్ క్యూఆర్ కోడ్స్ డ్యూరింగ్ డెలివరీ. క్యూఆర్ కోడ్స్ ద్వారా ట్రాక్ చేయడము అనేది కూడా ఒక పైలట్ బేసిస్ మీద ట్రై చేస్తున్నారు. అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సపోర్ట్స్ దిస్ ప్రాజెక్ట్ అండ్ విల్ ఎనేబుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు ట్రాక్ ద టేక్ హోమ్ రేషన్ ప్రొడక్షన్, డెలివరీ స్టేటస్ అండ్ వాల్యూ చైన్. సో ఇక్కడ ఫైనల్గా మనం ఏమంటున్నాము అంటే ఎంపవరింగ్ ఉమెన్ కెన్ బ్రింగ్ అబౌట్, ఏమవుతుంది ఇక్కడ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇవంతా నడిపిస్తున్నారు. సో ఎంపవరింగ్ ఉమెన్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎఫెక్టివ్ and sustainable processes that help improve long-term nutrition in a community. So women empowerment వల్ల ఒక ఎఫెక్టివ్ అండ్ సస్టైనబుల్ ప్రాసెస్ అనేది వీళ్ళు తయారు చేశారు, విచ్ ఈజ్ లీడింగ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లాంగ్ టర్మ్ న్యూట్రిషన్ ఇన్ ద కమ్యూనిటీ కదా. ఆ ఏరియాలో లాంగ్ టర్మ్ న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఆల్సో హైలైట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ టువర్డ్స్ టెక్నికల్లీ సౌండ్ and comprehensive solutions that are scalable by leveraging the strengths of the community. సో ఇక్కడ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అనేది చాలా హైలీ సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇట్ హైలైట్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది ఇన్ అడ్రసింగ్ ద మాల్ న్యూట్రిషన్. మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు స్టేక్ హోల్డర్స్, ఉమెన్ సెల్ఫ్ గ్రూప్స్ ఉన్నారు, ఐసిడిఎస్ ప్రోగ్రామ్ బెనిఫిషియరీస్ ఉన్నారు, అండ్ తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్గా కలిసి ఏం చేస్తున్నారు, ఈ మాల్ న్యూట్రిషన్ అనే ఈ యొక్క ఇష్యూని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అన్నది మనకి ఇట్ ప్లేస్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. అంటే ఒకరి వల్ల అయ్యేది కాదు ఇది. సో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఒకరితో ఉన్న కోఆర్డినేషన్ వల్ల మాత్రమే మనము ఈ మాల్ న్యూట్రిషన్ అనే దాన్ని మీన్వైల్ ఉమెన్ ఎంపవర్మెంట్ని కూడా అచీవ్ చేయగలుగుతున్నాము అన్నదానికి ఉత్తరప్రదేశ్ స్టాండ్స్ అస్ అ బెస్ట్ కేస్ స్టడీ కదా. సో ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ మోడల్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్ అన్నది క్వశ్చన్లో రాదు సివిల్స్లో, కానీ మనం దీన్ని ఎక్కడ ఉపయోగించాలి అని అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ క్వశ్చన్ GS2లో మనకి హంగర్ రిలేటెడ్ ఏదన్నా ఒక క్వశ్చన్ వస్తే, హంగర్ రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తు రావాల్సిండేది SDG. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మనకు హంగర్ గురించి మాట్లాడుతుంది, జీరో హంగర్ SDG 2 కదా. SDG 1 నో పావర్టీ, SDG 2 జీరో హంగర్. సో జీరో హంగర్ అన్నది మనం 2030కి అచీవ్ చేయాలి, కానీ హంగర్లో మన పరిస్థితి ఎలా ఉంది అన్నది మనకు తెలియాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే హంగర్ అన్న కీవర్డ్ తోటి ఏదన్నా ఒక క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్లో, అంటే ఆ క్వశ్చన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ మన ఆన్సర్లో ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసే మినిమం బేసిక్ థింగ్స్ ఏంటి అని అంటే హంగర్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఒక రెఫరెన్స్, ఒక ఇండెక్స్ ఏంటి, ఒక రిపోర్ట్ ఏంటి అని అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అంటాం కదా. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అన్నది మినిమం ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసే ఒక పాయింట్. సో ఇప్పుడు మనం ఒకసారి అది చూద్దాం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 అప్డేటెడ్ది మనకి, ఇది అక్టోబర్లో రిలీజ్ అయింది.
సో దీంట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 111 అవుట్ ఆఫ్ 125. మనము వరెస్ట్ పర్ఫార్మింగ్ దాన్ అవర్ నైబర్స్ అనమాట. 311 ప్లేస్లో ఉన్నాము అవుట్ ఆఫ్ 125 కంట్రీస్ అని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో అసలు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎవరిస్తారు అంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనే రెండు గ్రూప్స్ కలిసి ఇస్తున్నాయి అనమాట ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని. అండ్ ఇది 0 to 100 మధ్య పాయింట్స్ని ఇవ్వడం జరుగుతుంది. 0 అంటే బెస్ట్ కంట్రీ అని. ఓకే, 0కి దగ్గరగా ఉంది అంటే ఆ కంట్రీ యొక్క స్కోర్ 0కి దగ్గరగా ఉంది అంటే హంగర్ పెద్ద లేదు అని, 100కి దగ్గరగా ఉంది అంటే వరస్ట్ అని చెప్పి. సో ఇది 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది. ఏవేవి అంటే మాల్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్ అండ్ చైల్డ్ మార్టాలిటీ. సో ఈ 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇండియా స్కోర్ వచ్చేసి 28.7. మనము సీరియస్ కేటగిరీ ఆఫ్ హంగర్లో ఉన్నాము. ఓకే, సో సీరియస్ కేటగిరీ ఆఫ్ హంగర్లో ఉన్నాము. అండ్ ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 311. సో మనము ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రొడక్షన్లో ఇన్ ద వెరీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఇండియా పొజిషన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 111th ప్లేస్లో ఉన్నాము అవుట్ ఆఫ్ 125 కంట్రీస్ విత్ స్కోర్ ఆఫ్ 28.7 ఇన్ సీరియస్ కేటగిరీ అని చెప్పి రాసేసి నెక్స్ట్ మనము అడిగిన క్వశ్చన్ని అడ్రస్ చేస్తూ వెళ్తాం కదా. సో ఇప్పుడు హంగర్ రిలేటెడ్ ఏదన్నా అంటే రీజన్స్ కానీ లేదంటే ప్రోగ్రామ్స్ కానీ అట్లా ఏదన్నా వచ్చినా కానీ అవంతా అంటే మన క్వశ్చన్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మనం నెక్స్ట్ అడ్రస్ చేసేస్తూ వెళ్తాం. ఆ తర్వాత వే ఫార్వర్డ్ అని ఒకటి రాస్తాం కదా మనము. ఫస్ట్ మనం ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాము, ఆ తర్వాత మెయిన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాజెస్ ఆఫ్ హంగర్ అడిగారు అనుకోండి, కాజెస్ అని పెడతాము, కాజెస్ అన్ని రాస్తాము. తర్వాత కాజెస్ అడిగినా కానీ అడగకపోయినా రాయాల్సిందేది ఏంటి అని అంటే సొల్యూషన్స్ రాయాలి దానికి. సో సొల్యూషన్స్ రాయడానికి టైం ఉండదు, అప్పుడు మనము యూ కెన్ డ్రా ఇట్ లైక్ ఏ డయాగ్రామ్. సొల్యూషన్స్ అని చెప్పేసి సింపుల్గా ఇట్లా ఒక రే డయాగ్రామ్ లాగా మనం చూపించేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి, సొల్యూషన్స్ అయిన తర్వాత యూ నీడ్ టు సొల్యూషన్స్ అయిన తర్వాత వాట్ యూ నీడ్ టు రైట్ ఈస్ ఒక వే ఫార్వర్డ్ రాయాలి. ఇవి సొల్యూషన్స్. ఇప్పుడు ఫాలో అవుతున్న ప్రోగ్రామ్స్ సొల్యూషన్స్ రెండు కలిపి రాస్తాం. ఆ తర్వాత వే ఫార్వర్డ్ రాయాలి, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేయాలి అన్నది. సో ఇట్లా వే ఫార్వర్డ్ రాసేటప్పుడు యూజువల్గా మొత్తం వే ఫార్వర్డ్ అంటే కొన్ని పాయింట్స్ లాగా రాసినా రాయకపోయినా ఇట్లాంటి కేస్ స్టడీస్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా పెడితే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది ఆన్సర్కి. సో ఇట్లా హంగర్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు వే ఫార్వర్డ్లో ఉత్తరప్రదేశ్ మోడల్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్ అని చెప్పి రాస్తే మంచి లైక్ ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట ఎగ్జామినర్కి, ఒక కొంచెం డిఫరెంట్గా రాసినట్టు కదా. సో ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే కేరళ అంటాము, ఆర్గానిక్ స్టేట్ అని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏదైనా వచ్చినప్పుడు సిక్కిం ఎగ్జాంపుల్ రాస్తాం. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నప్పుడు ఏపీ మోడల్ అని రాస్తాము. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు డ్వాక్రా మోడల్ ఆఫ్ ఏపీ అట్లా అంటాం కదా. అట్లా ఒక్కొక్క దానికి నెక్స్ట్ సిలబస్లో ఏమేమైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక బెస్ట్ కేస్ స్టడీ ఒకటి ఏదన్నా రోల్ మోడల్ లాగా ఉన్నది ఏదన్నా ఉంటే అది మనము ఆల్రెడీ ఒకసారి చదివి పెట్టుకొని అది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటిది ఒకటి మాల్ న్యూట్రిషన్ అని వచ్చింది అని అంటే అప్పుడు మనం ఉత్తరప్రదేశ్ మోడల్ దాని గురించి అంతా మనం రాయనక్కర్లేదు, జస్ట్ ఒక చిన్న 1 లైన్ ఆర్ 2 లైన్స్లో ఏమని రాయొచ్చు, ఉత్తరప్రదేశ్ మోడల్ ఆఫ్ ట్యాక్లింగ్ మాల్ న్యూట్రిషన్ ఫాలోస్ ఏ డీసెంట్రలైజ్డ్ మోడల్ వేర్ women self-help groups, micro enterprises self-help groups of women supply high nutritious take-home ration to the ICDS beneficiaries. Thereby they are achieving they are targeting 2 issues. ఒకటి వచ్చేసి మాల్ న్యూట్రిషన్, రెండోది వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి రాసేస్తే అయిపోతుంది. ఒక 1 or 2 లైన్స్లో అయిపోతుంది అనమాట. సో అది వే ఫార్వర్డ్ కింద రాసేసి మనం ఫైనల్గా కన్క్లూజన్ ఏమవుతుంది, వే ఫార్వర్డ్కి కన్క్లూజన్కి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటది అని అంటే మనం వే ఫార్వర్డ్లో ఏమేమైతే చెయ్యాలి అని అంటున్నాం. వే ఫార్వర్డ్ అంటే ఇంకా చేయాల్సినవి, ఇప్పుడు చేస్తున్నవి కాక ఇంకా చేయాల్సినవి ఏంటి అని అంటే ఇప్పుడు ఆ ఉత్తరప్రదేశ్ మోడల్ని రాసేసి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కనుక ఇంప్లిమెంట్ చేస్తే దెన్ ఆ మాల్ న్యూట్రిషన్ అన్నది అచీవ్ చేయొచ్చు అంటాం కదా. చెయ్యాలి అన్నది వే ఫార్వర్డ్లో రాస్తాం. సో చేస్తే ఏమవుతుంది, వే ఫార్వర్డ్లో మనం చెప్పినవి చేస్తే ఏమవుతుంది అన్నది కన్క్లూజన్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది కన్క్లూజన్లో SDG 2ని మనము అచీవ్ చేయొచ్చు బై 2030 అని రాసేస్తే అయిపోతుంది. హంగర్ ఫ్రీ ఇండియాని అచీవ్ చేయొచ్చు SDG 2ని బై 2030 జీరో హంగర్ అని చెప్పి
ఆన్సర్ని ఎండ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఉత్తరప్రదేశ్ మోడల్ టు ట్యాకిల్ మాల్ న్యూట్రిషన్ అంటే. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టికల్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే క్రిటికల్ వ్యూ ఆఫ్ ద శానిటేషన్ మిరాకిల్ ఇన్ రూరల్ ఇండియా. శానిటేషన్ మిరాకిల్ ఇన్ రూరల్ ఇండియా అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఇది రూరల్ ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క సక్సెస్ ఎంత మటుకు ఉంది, అండ్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ 2 స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2 స్టార్ట్ అవుతోంది, ఆల్రెడీ స్టార్టెడ్. సో ఇప్పుడు అది 2024-25కు కంప్లీట్ అయ్యేటప్పటికి అసలు ఏంటి దాని ఫోకస్ ఏరియాస్ ఏంటి, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దాంట్లో ల్యాకింగ్ ఏమున్నాయి అన్న దాని గురించి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా దీంట్లో మాట్లాడేది ఇక్కడ చూసినట్టయితే ఇన్ ద పాస్ట్ డెకేడ్ ఇంప్రూవింగ్ శానిటేషన్ కవరేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ సిలబస్లో మనకి GS2 కిందికి వెళ్తుంది. ఇది కూడా మనం ఇందాక చూసినట్టే వెల్ఫేర్ మెకానిజం కిందికే శానిటేషన్ పబ్లిక్ హెల్త్ కిందికి వెళ్తుందన్నమాట. సో దీని రిలేటెడ్ SDG వచ్చేసి SDG నెంబర్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. In the past decade, improving sanitation coverage has been one of the key public policy miracles in India. Access to water and sanitation is goal 6 in the 17 SDGs envisaged by the United Nations. ఇందాక మనం అదే కదా అనుకున్నాము. SDG నెంబర్ 6 is clean water and sanitation by 2030. So public sanitation programs have a long history in the country, beginning with the launch of first public sanitation program ఏది అని అంటే సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ CRSP 1986లో ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ ఇన్ 1999. ఆ తర్వాత మళ్ళీ మనకి 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది విత్ ద ఎయిమ్ టు మేక్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ బై అక్టోబర్ 2019. అక్కడ ఏమనుకున్నాము, ఫస్ట్ ప్రోగ్రాము దాని హిస్టరీ అంతా మనకు అక్కర్లేదు. స్వచ్ఛ భారత్ మిషన్ అనేది మనకి మేజర్ ప్రోగ్రామ్ కదా, ఈ మధ్య కాలంలో లాంచ్ చేసినది ఫస్ట్ శానిటేషన్. సో అది ఎప్పుడు లాంచ్ చేశారు, 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు స్టార్ట్ చేయడం జరిగింది. విత్ టార్గెట్ ఏంటి అని అంటే ఇండియాలో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఇండియాని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలి అని చెప్పి. సో ODF ఇండియా అచీవ్ చేయాలి అని. ODF అంటే ఏంటి, ఓపెన్ డెఫికేషన్ అంటే బయట యూరినేట్ చేయడం లేదా టాయిలెట్స్ని యూజ్ చేయకుండా బయట వెళ్ళడము అనేదాన్ని, దానివల్ల చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అట్లాంటి ప్రాక్టీసెస్ని ప్రజల్లో పోగొట్టాలి అన్నది స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఏం చేసింది అని అంటే ఫస్ట్ వాట్ ఇట్ ట్రై టు బ్రింగ్ అంటే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే తెలుస్తుంది. According to the information given by the Government of India, sanitation coverage in the country ఏం అచీవ్ చేయగలిగాం మనము అంటే ఫస్ట్ శానిటేషన్ కవరేజ్ ఇన్ ద కంట్రీ 2014లో కేవలం 39% మాత్రమే ఉండింది. ఇట్ ఇంక్రీజ్ టు 100% ఇన్ 2019. అంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా మనకి శానిటేషన్ కవరేజ్ అనేది వచ్చేసింది. ఎంకరేజ్డ్ బై ద అచీవ్మెంట్స్ ఆఫ్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్, గవర్నమెంట్ లాంచ్డ్ ఫేజ్ 2 ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. G అంటే గ్రామీణ్ అంటే రూరల్ ఏరియాస్లో. ద ఫోకస్ హియర్ వాజ్ ఆన్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద ఇనీషియల్ అచీవ్మెంట్స్ బై ప్రమోటింగ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ కవరింగ్ దోస్ హౌస్ హోల్డ్స్ లెఫ్ట్ అవుట్ ఎర్లియర్. ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫర్ ఇండియా ఫ్రమ్ ODF to ODF plus by 24-25. Around 85% of the villages in India have become ODF plus according to the government data. సో ఇక్కడ ఏంటి అని అంటే 2014లో మనకి ఓన్లీ 39% మందికి మాత్రమే టాయిలెట్స్కి యాక్సెస్ ఉండేది 2014లో. కానీ 2019కి వచ్చేసరికి 100% మందికి టాయిలెట్స్కి యాక్సెస్ అనేది రావడం జరిగింది అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా. కానీ కొన్ని ప్లేసెస్ అంటే కొన్ని ఏరియాస్లో, ప్రతి స్టేట్లోనూ కొన్ని ఏరియాస్లో ఇంకా లెఫ్ట్ ఓవర్ ఊళ్ళు కొన్ని ఉన్నాయి వేర్ టాయిలెట్ యాక్సెస్ లేనివి. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క అచీవ్మెంట్ తోటి ఇంకా ఎంకరేజింగ్గా ఫీల్ అయిన గవర్నమెంట్ ఫేజ్ 2ని స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ 2 అనమాట. ఈ ఫేజ్ 2 వచ్చేసి ఏంటంటే ఆ లెఫ్ట్ ఓవర్ ఎవరైతే మిగిలిపోయారో అంటే దీని కింద కవర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో
సో ఆ హౌస్ హోల్డ్స్ని కవర్ చేస్తూ దాంతోపాటు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే చెప్పాలంటే సర్క్యులర్ ఎకానమీ అంటాం కదా, అది కూడా ఓడిఎఫ్ ప్లస్, దాన్ని ఓడిఎఫ్ ప్లస్ అని అంటున్నాం. ఓకే, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అని అంటున్నారు. సో వీటిల్లో ఈ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సర్క్యులర్ ఎకానమీని అండ్ అలాంగ్ విత్ ఈ టాయిలెట్ కన్స్ట్రక్షన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయడము అన్నది రెండు కలిపి ఫేజ్ 2ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ ఏంటి అనంటే మనం గమనించాల్సిండేది, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ డస్ నాట్ ఆటోమేటికల్లీ లీడ్ టు దేర్ యూజ్. ఇక్కడ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అంటాం కదా, ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు, సో వీళ్ళ యొక్క 69th రౌండ్ ఆఫ్ సర్వేలో ఏమని తేలింది అని అంటే 2012లో 59% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ హ్యాడ్ నో యాక్సెస్ టు టాయిలెట్. 4% ఆఫ్ ద ఇండివిజువల్ హూ హ్యాడ్ యాక్సెస్ రిపోర్టెడ్ నాట్ యూజింగ్ ద ఫెసిలిటీ. 59% మందికి రూరల్ హౌస్ హోల్డ్స్లో టాయిలెట్కి యాక్సెస్ లేదు. పోనీ ఉన్న వాళ్ళన్నా అందరు వాడుతున్నారా అంటే వాళ్ళల్లో 4% మంది ఉండి కూడా దాన్ని యూజ్ చేయట్లేదన్నమాట. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అని అంటే సూపర్ స్ట్రక్చర్, అంటే ఆ మెయిన్ టాయిలెట్ అది ఉంటుంది కదా, ఆ పార్ట్ పడిపోయింది అని, తర్వాత సరిగా పని చేయట్లేదు మాల్ ఫంక్షనింగ్ అని, తర్వాత అన్హైజెనిక్ లేదా అన్క్లీన్గా ఉంది అని, అండ్ కొన్ని పర్సనల్ రీజన్స్. సో ఇట్లా రకరకాల రీజన్స్ తోటి టాయిలెట్కి యాక్సెస్ ఉన్న వాళ్ళు కూడా వాటిని యూజ్ చేయట్లేదు. సో ఓవరాల్గా ఇక్కడ మనకంతా చాలా డేటా అయితే ఉంది, మనకి ఇవంతా అక్కర్లేదు. అంటే ఎంతమందికి టాయిలెట్స్ ఉన్నా కానీ యూజ్ చేయట్లేదు. సో తర్వాత ఇక్కడ ఇంకొక లింక్ ఏంటి అని అంటే ఫ్యామిలీ యొక్క సైజుకి అండ్ ఈ టాయిలెట్ యూజ్ చేయకపోవడానికి కూడా ఒక లింక్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఈ ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం. ఏంటది అని అంటే ద హయ్యర్ ద సైజ్ ఆఫ్ ఫ్యామిలీ ద లెస్సర్ ద యూజ్ ఆఫ్ టాయిలెట్స్. ఎందుకంటే ఓవర్ క్రౌడింగ్ వల్ల టాయిలెట్ యూసేజ్ అనేది తక్కువయ్యి ఓపెన్ డెఫికేషన్కి వెళ్తున్నారు. సో కాబట్టి దానివల్ల ఏంటి అని అంటే ఇక్కడ ఈ సర్వే వీటన్నిటి వల్ల తెలిసిందే ఏంటి అని అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో అడ్రస్ చేయని ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం, దీని యొక్క సమ్మరీని చెప్తున్నాను నేను. ఏంటది అని అంటే స్వచ్ఛ భారత్ మిషన్లో దే డిడ్ నాట్ ఎస్టాబ్లిష్ ఎ క్లియర్ లింక్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఏ హౌస్ హోల్డ్ టు ద నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్ కట్టించడం వరకు ఓకే, కానీ యాక్సెస్ టు రన్నింగ్ వాటర్ ఉందా లేదా అన్నది చూడలేదన్నమాట. అది స్వచ్ఛ భారత్ మిషన్లో కవర్ అవ్వలేదు. సో దానివల్ల టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయితే జరిగాయి కానీ దాని యొక్క యూసేజ్ అనేది 100% అంటే టు ద ఫుల్ ఎక్స్టెంట్ లేదు. కాబట్టి మనం ఓడిఎఫ్ అన్నది పేరుకు టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఓడిఎఫ్ ఇండియా అయ్యింది అని మనం అనుకోవడానికి లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నింటినీ అట్లీస్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2లో అడ్రస్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఇప్పుడు సపోజ్ ఒక 5 మంది కన్నా ఎక్కువ ఉన్న ఇంట్లో కనీసం 2 టాయిలెట్స్ ఉండాలి. అట్లాంటిది ఏదన్నా ఒకటి ఫేజ్ 2లో అన్న గవర్నమెంట్ చూసి దాన్ని కంపల్సరీ చేయాలి. అండ్ యాక్సెస్ టు రన్నింగ్ వాటర్ ట్యాప్డ్ సప్లై ఉందా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. ఇక్కడ జల్ జీవన్ మిషన్ గురించి కూడా డిస్కషన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము ఈ మొత్తం ఆర్టికల్ని బేస్ చేసుకొని ఏమేమి చూడాల్సిన పాయింట్స్ 3 ఉన్నాయి మనకి. సో అవేంటి అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఎస్టీజీ నెంబర్ 6 అని అంటున్నాం. దీని రిలేటెడ్ ఏదైనా వచ్చినప్పుడు మనము చూడాల్సిన పాయింట్స్ స్వచ్ఛ భారత్ మిషన్ 2 ఫేజ్ 2 అండ్ తర్వాత జల్ జీవన్ మిషన్. ఇక్కడ ఒకసారి మనం వాటి గురించి చూద్దాము అండ్ ఆ తర్వాత ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 1 వచ్చేసి 2 అక్టోబర్ 2014 స్టార్ట్ చేశారు. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ఇంకోటి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. దీంట్లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందికి వెళ్తుంది, అర్బన్ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందికి వెళ్తుంది. ఇట్లాంటివి మనము ఇట్లా ఫ్యాక్చువల్ బేస్డ్ ఉంటాయి కదా, ఇవి మనకు ప్రిలిమ్స్లో చిన్న ట్విస్ట్ చేసేసి రెండింటిని కలిపి జలశక్తి కిందనో లేదా 2 కలిపి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందనో ఇచ్చేయచ్చు, రూరల్ అండ్ అర్బన్ కాంపోనెంట్స్ 2 అన్నట్టు. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటివి తప్పులు పోతాయి మనకి. అండ్ ఫేజ్ 1 వచ్చేసి 2014 to 19 వరకు జరిగింది. దీంట్లో 10 crore ఇండివిజువల్ టాయిలెట్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫర్ ఓడిఎఫ్ ఇండియా అన్నది దీని యొక్క ఎయిమ్ స్వచ్ఛ భారత్ మిషన్లో. ఫేజ్ 2 వచ్చేసి 2021 నుంచి 24-25 వరకు అయిందనమాట. దీని యొక్క ఫోకస్ ఏరియాస్ ఏంటంటే సాలిడ్ అండ్ లిక్విడ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. అండ్ దీని బడ్జెట్ ఎంత అంటే 1,40,881 crores.
దీని కీ ఏరియాస్ వచ్చేసి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్క్యులర్ ఎకానమీ ఇందాక చెప్పుకున్నాం మనం. అండ్ జలజీవన్ మిషన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్కోప్ ఉన్న టాపిక్ ఇది, దీని మీద క్వశ్చన్ రావడానికి. సో దీని మీద ఏదన్నా ఒక చిన్న ఫ్యాక్టర్ని మార్చినా కూడా మనకు తప్పుపోతుంది. ఎట్లా అంటే టు సప్లై 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ త్రూ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ బై 2024. ఇది జల్ జీవన్ మిషన్ యొక్క ఎయిమ్. ఓకే, సో ఎంత 55 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఇవ్వాలి పర్ డే టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ త్రూ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్. అంటే ట్యాప్ ద్వారా ఒక రోజుకి ఒక మనిషికి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఇవ్వాలి అన్నది జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందికి వెళ్తుంది. సో ఇక్కడ చిన్న చేంజ్ ఏం చేసి అడగచ్చు క్వశ్చన్స్లో, ఇంతకన్నా పెద్ద ట్విస్ట్లు ఏమీ ఇవ్వట్లేదు ప్రిలిమ్స్ స్టేట్మెంట్స్లో. ఏంటంటే 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ అనకుండా పర్ ఫ్యామిలీ పర్ డే అనొచ్చు. సో అక్కడ మనము చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ని చదవాలన్నమాట. పర్ ఫ్యామిలీ పర్ డే అని అన్నారనుకోండి తప్పుపోతుంది కదా. ఫ్యామిలీలో ఎంతమంది పర్సన్స్ ఉంటే పర్ పర్సన్ పర్ డే 55 లీటర్స్ ఇవ్వాలి. సో అట్లా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. క్వశ్చన్ని స్టేట్మెంట్ని చదవాలన్నమాట. అండ్ ఇది జలశక్తి మినిస్ట్రీ కిందకి వెళ్తుంది. సో ఇది సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య ఫండింగ్ ఎట్లా జరుగుతుంది అని అంటే, హిమాలయన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 90-10 అంటే 90% సెంటర్ ఇస్తే స్టేట్స్ 10%, మిగతా స్టేట్స్కి అయితే 50-50 పెట్టుకోవాలి, ఇద్దరు హాఫ్. అదే యూనియన్ టెరిటరీస్ అయితే 100% సెంటరే బేర్ చేస్తుంది జల్ జీవన్ మిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇక్కడ ఈ జల్ జీవన్ మిషన్ను ఇక్కడ ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, మనము స్వచ్ఛ భారత్ మిషన్, ఈ శానిటేషన్ మిరాకిల్ అనే దాన్ని మనము స్వచ్ఛ భారత్ మిషన్ అన్నది వేరేగా, జలజీవన్ మిషన్ అన్నదాన్ని వేరేగా చూస్తున్నాము. సో అట్లా కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి. లైక్ వి డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ ఆర్టికల్, మనం మాల్ న్యూట్రిషన్ ఉత్తరప్రదేశ్ మోడల్ అని చెప్పుకునేటప్పుడు ఏమనుకున్నాం, లాస్ట్ పాయింట్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ అన్నది హైలీ సక్సెస్ఫుల్ అయింది ఇన్ ట్యాక్లింగ్ ద మాల్ న్యూట్రిషన్ ఇన్ కేస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని అన్నాం. అక్కడ ఏ రెండింటిని లింక్ చేశారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ని అండ్ మాల్ న్యూట్రిషన్ని లింక్ చేయడం జరిగింది కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ ఒక్కటి సపరేట్గా, జల్ జీవన్ ఒక్కటి సపరేట్గా చూడడం కాదు, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసినప్పుడే క్లీన్ వాటర్ శానిటేషను రెండు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ద్వారా వెళ్తే మాత్రమే, మినిస్ట్రీస్ మధ్య కొలాబరేషన్ తోటి కోఆపరేషన్ తోటి ఆ మినిస్ట్రీస్ అన్నీ పనిచేసినప్పుడు మాత్రమే వీ కెన్ అచీవ్ SDG నెంబర్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉంది చూడండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సిందేది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బిహేవియరల్ చేంజ్ అమాంగ్ ద పీపుల్ కదా. అంటే మనము ఇందాక చూసాము పర్సనల్ రీజన్స్ వల్ల 23% మంది యూజ్ చేయట్లేదు టాయిలెట్స్ అని చెప్పి. సో అది అది ఇండియన్ మైండ్ సెట్లోనే ఉండిపోయిన, అంటే ఇంకా కొంతమంది సోషల్ నార్మ్స్ ఉన్నాయి, సో అది ఒక టబూ లాగా టాయిలెట్ యూస్ చేయడము అన్నది చూస్తున్నాను అనమాట. సో ఒక ప్రొహిబిటెడ్ థింగ్ లాగా అట్లా చూస్తున్నారు చాలామంది. ఆ పర్పస్ కోసం ఇచ్చిన వాటి ద్వారా స్టోర్ రూమ్స్ని కట్టుకొని వాడుతున్నారు, కానీ టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకొని యూజ్ చేయట్లేదు. దాంట్లో మళ్ళీ ఇంకా ఘోరమైన థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇక్కడ లోవర్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా టాయిలెట్స్ని యూజ్ చేస్తున్నారు, కానీ అప్పర్ క్యాస్ట్లోనే ఇట్లాంటి ఇంకా నమ్మకాలు ఈ అపనమ్మకాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి, యూజ్ చేయకూడదు అది ఇది అని చెప్పి. సో ఇక్కడ క్యాస్ట్ కూడా దీనికి లింక్ అయి ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళందరిలో బిహేవియరల్ చేంజ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దీనికి అంతటికీ ఏం కావాలి, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది గవర్నమెంట్ని ఫాలో అవ్వకపోతే phase 2 కూడా కంప్లీట్ అవుతుంది, కానీ మనం ODF ఇండియాని అచీవ్ చేయడం అన్నది ప్రాక్టికల్గా రియల్గా పాసిబుల్ కాదు. ఓన్లీ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసేసి ODF వచ్చేసింది అని అనుకోవడానికి మనం లేదు అని చెప్పి. సో ఇక్కడ ఏమంటున్నాము అని అంటే, ఇంప్రూవింగ్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ బెటర్ హౌసింగ్, యాక్సెస్ టు బేసిక్ సర్వీసెస్ అనేది ఉండాలి. దెర్ ఆర్ సపరేట్ ప్రోగ్రామ్స్, ఇక్కడ ఉంచండి, దెర్ ఆర్ సపరేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ బేసిక్ నీడ్స్ బట్ దే ఆర్ నాట్ వెల్ కోఆర్డినేటెడ్. The lack of overall planning in India has led to lack of synergy of programs despite high levels of expenditure in fulfilling the basic needs. ఏమేం బేసిక్ నీడ్స్ ఉన్నాయి మనకి, టాయిలెట్, క్లీన్ వాటరు,
తర్వాత ఇంకా మిగతా హౌసింగ్ ఇట్లాంటివన్నీ బేసిక్ నీడ్సే. సో ఇక్కడ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని ఒకటి ఉంది, జల్ జీవన్ మిషన్ అని ఒకటి ఉంది, స్వచ్ఛ భారత్ మిషన్ అని ఒకటి ఉంది, ఇంకా అమృత్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. స్మార్ట్ సిటీస్ ఉంది. ఇవన్నీ కూడా శానిటేషను, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ని కవర్ చేసే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ వాటి కోసం గవర్నమెంట్ కూడా చాలా ఖర్చు పెడుతుంది. కానీ లేనిదేంటి, ఈ అన్ని ప్రోగ్రామ్స్ మధ్య సినర్జీ అనేది లేదు. ఇవన్నీ కలిసి పనిచేయట్లేదు, కోఆర్డినేషన్ లేదు. అన్కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ వుడ్ లీడ్ టు అండ్ ఇన్ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ ద ప్రెషియస్ పబ్లిక్ ఫైనాన్సెస్. దీనివల్ల చాలా ప్రెషియస్ అయిన పబ్లిక్ ఫైనాన్సెస్ అన్నీ ఇన్ఎఫిషియెంట్గా ఖర్చు అయిపోవడం తప్ప ఇంటెండెడ్ బెనిఫిట్స్ని మనము అచీవ్ చేయలేము బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారు అనమాట. సో ఇది క్రిటికల్ వ్యూ ఆఫ్ ద శానిటేషన్ మిరాకిల్ ఇన్ రూరల్ ఇండియా. సో లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ ఏంటంటే, విత్ 47 votes చంపై విన్స్ ద ఫ్లోర్ టెస్ట్. అసలు చంపై ఫ్లోర్ టెస్ట్ విన్ అయ్యారు. చంపై సోరెన్ గురించి మనం లాస్ట్ హిందూ అనాలిసిస్లో కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏంటది, హేమంత్ సోరెన్ గారు యాక్చువల్గా సీఎం ఆఫ్ జార్ఖండ్. ఇది జార్ఖండ్లో జరుగుతున్న ఇష్యూ కదా. సో ఒకసారి మనం దీని గురించి చూద్దాము. ఫార్మర్ సీఎం ఎవరు అంటే హేమంత్ సోరెన్. ఈయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈయన ల్యాండ్ స్కామ్. సో ఈయన ఏం చేశారు, రిజైన్ చేసేసారు. రిజైన్ చేయడంతో ఆ గవర్నమెంట్ పడిపోయింది. పడిపోవడము అని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కొలాప్స్ అయిపోయినట్టు. సో అప్పుడు ఏం చేశారంటే గవర్నర్ నెక్స్ట్ ఎవరికన్నా మెజారిటీ ఎవరికి ఉంది ఫామ్ చేస్తారా అని అడిగినప్పుడు, సో ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం లెడ్ అలయన్స్ ఉంది అని చెప్పి వాళ్ళ సీఎం క్యాండిడేట్గా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ హేమంత్ సోరెన్ కాదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా చంపై సోరెన్ని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు జనరల్గా అనంటే, ఫ్లోర్ టెస్ట్ని అడుగుతారు. అంటే నిజంగా వాళ్ళకి మెజారిటీ ఉందా లేదా అని చెప్పి ఫ్లోర్ టెస్ట్ చేయాలన్నమాట. అసెంబ్లీలో మెజారిటీ కాన్ఫిడెన్స్ మోషన్ లాగా ఉందా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా అన్నది టెస్ట్ చేస్తారు. దాన్ని ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. సో ఇప్పుడు చంపై సోరెన్ కొత్త సీఎం ఆఫ్ జార్ఖండ్ సిన్స్ 2 February. అసలు ఏం జరిగింది, వీళ్ళ యొక్క అసెంబ్లీ ఒకసారి కొంచెం చూద్దాము. టోటల్ వీళ్ళ అసెంబ్లీలో 81 seats ఉంటాయి. వీళ్ళ గవర్నర్ పేరు వచ్చేసి సిపి రాధాకృష్ణన్. ఇవన్నీ మనకి ఎగ్జామ్కి అక్కర్లేదు, జస్ట్ ఊరికే చెప్తున్నాను. అయితే 81 seatsలో జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు 29 seats గెలిచారు. అండ్ కాంగ్రెస్ వచ్చేసి 17 seats గెలిచింది. ఆర్జేడీ ఒక సీటు, సిపిఐఎంఎల్ ఒక సీటు. సో టోటల్ ఎంత 48 seats ఉన్నాయి. అండ్ అపోజిషన్ వాళ్ళేమో 29 seats గెలవడం జరిగింది. అండ్ 2 ఇండిపెండెంట్ ఉన్నారు. అండ్ 2 seats ఇప్పుడు వేకెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 81 seats ఉన్న ఈ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి అని అంటే, దాన్నే ట్రస్ట్ ఓట్ మోషన్ అని కూడా అంటారు. ఈ ట్రస్ట్ ఓట్ మోషన్ చంపై సోరెన్ మూవ్ చేస్తారు. అంటే ఆయనకు నా మీద ట్రస్ట్ తన కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో చంపై సోరెన్ మూవ్ చేయడంతో ఆయనకు ఫేవరబుల్గా 47 votes పడ్డాయి. మామూలుగా 81 seats ఉన్న ఒక అసెంబ్లీలో మెజారిటీ పార్టీ అంటే ఏంటి, దీంట్లో by 2 + 1 రావాలి కదా, హాఫ్ 50% కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే 42 seats అలా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈయనకి ఫేవరబుల్గా ఎన్ని ఓట్స్ వచ్చాయి, 47 votes వచ్చాయి. వాళ్ళల్లో జేఎంఎం వాళ్ళు 27 మంది, కాంగ్రెస్ 17, ఆర్జేడీ సిపిఐతో పాటు ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా ఇతనికి ఫేవర్గా ఓట్ వేయడంతో చంపై సోరెన్ యొక్క మెజారిటీ ప్రూవ్ అయింది. ఫ్లోర్ టెస్ట్ విన్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ ఫ్లోర్ టెస్ట్ని ఇన్వైట్ చేసిండే దానికి సంబంధించి మనకి ఇదంతా అక్కర్లేదు. యాక్చువల్గా ఇక్కడ మనము జార్ఖండ్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ జార్ఖండ్లో 23 yearsలో 12 మంది సీఎంలు మారారు వీళ్ళకి. ఓకే, వీళ్ళ యావరేజ్ టైమ్ ఆఫ్ సీఎం వచ్చేసి 1.5 year మాత్రమే. అంటే ఒక సీఎం 1.5 year కన్నా ఎక్కువ ఎవరు చేయట్లేదు యావరేజ్గా. అది జార్ఖండ్ పరిస్థితి. మామూలుగా జార్ఖండ్ ఏమంటారంటే స్టేట్ ఆఫ్ మైన్స్ అని అంటారు. ఎక్కువ మైన్స్ ఉంటాయి కదా అక్కడ. సో ఇది నాట్ జస్ట్ స్టేట్ ఆఫ్ మైన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పొలిటికల్ మైన్ ఫీల్డ్ అని అంటారనమాట. ఎందుకంటే 23 ఏళ్లలో 12 మంది సీఎంలను చూసింది ఆ స్టేట్. సో యావరేజ్ టర్మ్ ఎంత అంటే 1.5 year మాత్రమే ఒక సీఎంది. ఒక ఫుల్ లెంత్ సీఎంగా చాలా తక్కువ. మనకి బీజేపీ లెడ్ ఒక ఆయన మాత్రమే చేయడం, రఘుబర్ దాస్ మాత్రమే
ఫుల్ టర్మ్ చేశారు, సీఎంగా సర్వ్ చేశారు. మిగతా అందరూ టర్మ్ పూర్తి కాకముందే దిగిపోవాల్సి వచ్చిందనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జార్ఖండ్ గురించి రెండు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ సీఎంగా అయిన ఫస్ట్ స్టేట్ ఇదే జార్ఖండ్. ఒక మామూలుగా మనకి ఏదైనా ఒక పార్టీ తరపున ఒక పార్టీ మెజారిటీ పార్టీ అవుతుంది అండ్ దాంట్లో ఒక పర్సన్ విల్ బికమ్ సీఎం ఆఫ్ దట్ స్టేట్ కదా. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, అండ్ తర్వాత ఏపీ కేసులో అయితే వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఒక పార్టీ తరపున ఒక క్యాండిడేట్ సీఎం అవుతారు. కానీ జార్ఖండ్లో మాత్రం ఒక ఇండిపెండెంట్ సీఎం అయ్యారనమాట. సో అది అలాంటి ఒక స్టేట్ జార్ఖండ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొత్తంలోకి ఈ హేమంత్ సోరెన్ వాళ్ళ ఫాదర్ సిబు సోరెన్ అని ఉన్నారు కదా, గురూజీ అంటారు ఆయనని. సో ఆ సిబు సోరెన్ 10 days సీఎంగా యాక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ 10 days సీఎంగా ఉన్నారనమాట ఒక టర్మ్లో. సో కాబట్టి ఇట్లా డిఫరెంట్ ఏమంటారు అంటే పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి ఈ జార్ఖండ్ యొక్క సీఎం పోస్ట్ చుట్టూ. అందుకే దీన్ని ఏమంటారు, పొలిటికల్ మైన్ ఫీల్డ్ అని కూడా అంటారనమాట జార్ఖండ్ స్టేట్ని. సరే, ఇవన్నీ మనకి పాలిటిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా మనకు అక్కర్లేదు. ఇక్కడ మనం చూడాల్సిండేది అంటే న్యూస్లో అవుతోంది కాబట్టి దీని రిలేటెడ్ మనకు ఒక రివిజన్ లాగా ఉండేదానికి మనం ఏం చూడాలి అని అంటే, అసలు ఈ ఫ్లోర్ టెస్ట్కి పిలిచిండేది గవర్నర్. ఆ గవర్నర్కి ఏ ప్రొవిజన్ కింద అలా పిలవడానికి అధికారం ఉంది అంటే ఏ ఆర్టికల్ కింద ఉంది అన్నది చూడాలి మనము. ఆర్టికల్ ఏది అని అంటే గవర్నర్స్ పవర్లో ఇక్కడ మనము 2 ఆర్టికల్స్ని చూడాలి. ఒకటి వచ్చేసి 174. ఆర్టికల్ 174 ఏం చెప్తుంది? టు సమ్మన్, డిజాల్వ్ అండ్ ప్రొరోగ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. గవర్నర్ హ్యాస్ పవర్ టు సమ్మన్, డిజాల్వ్ అండ్ ప్రొరోగ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ ఆర్టికల్ 175 ఆఫ్ 2 ఏం చెప్తుంది? గవర్నర్ కెన్ సమ్మన్ ద హౌస్ అండ్ కాల్ ఫర్ ఎ ఫ్లోర్ టెస్ట్ టు ప్రూవ్ వెదర్ ద గవర్నమెంట్ హ్యాస్ ద నెంబర్స్ ఆర్ నాట్. ఇది ఇప్పుడు మనకి జరిగిండేది. ఓకే, వీళ్ళ సీఎం ఎవరన్నాము? సిపి రాధాకృష్ణన్ అన్నారు కదా. ఈయన ఏ అధికారం కింద ఫ్లోర్ టెస్ట్ని పిలిచారు అని అంటే 175 ఆఫ్ 2 కింద గవర్నర్ కెన్ సమ్మన్ ద హౌస్ అండ్ కాల్ ఫర్ ఏ ఫ్లోర్ టెస్ట్ టు ప్రూవ్ వెదర్ గవర్నమెంట్ హ్యాస్ అ నెంబర్స్. గవర్నమెంట్కి అంత మెజారిటీ ఉందా లేదా అని ప్రూవ్ చేయడానికి గవర్నర్ హౌస్ని సమన్ చేసి ఫ్లోర్ టెస్ట్ని కాల్ చేయొచ్చు అండర్ 175 ఆఫ్ 2. ఓకే, అండ్ ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? గవర్నర్ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం. సో 174, 175 ఆఫ్ 2 ఆర్ సబ్జెక్ట్ టు 163. సో 163 కింద గవర్నర్కి ఇది డిస్క్రిషనరీ పవర్ కాదు, ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎంఏ చేయాలి. సో వీళ్ళు చెప్తే 175 ఆఫ్ 2 కింద గవర్నర్ హౌస్ని సమన్ చేసి ఫ్లోర్ టెస్ట్ని కాల్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ వీళ్ళు చెప్తేనే గవర్నర్ హౌస్ని సమన్ చేయొచ్చు, తర్వాత డిజాల్వ్ చేయొచ్చు అండ్ ప్రొరోగ్ చేయొచ్చు. సో ఇది ఆర్టికల్ 163 కింద. యాక్చువల్గా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, ఒకవేళ హౌస్ కనుక హౌస్ సెషన్లో ఉన్న టైంలోనే ఫ్లోర్ టెస్ట్కి పిలవాలి అంటే దెన్ ఆ అథారిటీ ఉన్నది వచ్చేసి స్పీకర్కి. ఓకే, హౌస్ సెషన్లో ఉన్నప్పుడు ఫ్లోర్ టెస్ట్ అయితే ఆ అథారిటీ స్పీకర్కి ఉంటుంది, ఆ పవర్ స్పీకర్కి ఉంటుంది. ఒకవేళ సెషన్లో లేనప్పుడు ఫ్లోర్ టెస్ట్కి పిలవాల్సి వస్తే దెన్ 175 ఆఫ్ 2 కింద గవర్నర్ కెన్ సమ్మన్ ద హౌస్ అండ్ కాల్ ఫర్ ఏ ఫ్లోర్ టెస్ట్ అనమాట. ఇవి దీని రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాడ్ సమ్మిట్ మోర్ లైక్లీ ఆఫ్టర్ యుఎస్ పోల్స్ ఇన్ నవంబర్ అని చెప్పి ఒక ఎన్వాయ్ చెప్తున్నది. సో ఇక్కడ ఆర్టికల్ అంతా మనకు అక్కర్లేదు, అది మళ్ళీ క్వాడ్ సమ్మిట్ నవంబర్ తర్వాత మనకు జరిగినప్పుడు న్యూస్లో వచ్చినప్పుడు మనం దాని గురించి చదువుకుంటే చాలు. అయితే ఇక్కడ క్వాడ్ గ్రూపింగ్ గురించి వచ్చింది కాబట్టి జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ప్రిలిమ్స్కి సూట్ అయ్యేలాగా కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూద్దాము. ఇది కూడా GS2లో IR మనకి ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఉంటాయి కదా, దాని కిందికి వస్తుంది టాపిక్. అది ఒకసారి చూద్దాం. క్వాడ్ అంటే ఇట్స్ అ గ్రూపింగ్ ఆఫ్ 4 డెమోక్రసీస్. ఏవేవి? ఇండియా, USA, ఆస్ట్రేలియా, జపాన్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ అన్నది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. యాక్చువల్గా ఈ క్వాడ్ అని ఒకటి పెట్టుకుందాము అన్న ఐడియాని మూవ్ చేసిందంటే ఇనిషియేట్ చేసిండేది షింజో అబే ఇన్ ద ఇయర్ 2007. కానీ దీనికి ప్రాక్టికల్ షేప్ రావడానికి 10 ఏళ్ళు పట్టింది. అంటే 2017లో ఇట్ వాస్ మేడ్ ప్రాక్టికల్. ఎందుకంటే అంతకుముందు ఈ ఆస్ట్రేలియా ఉంది కదా, ఈ ఆస్ట్రేలియా ఉండనని వెళ్ళిపోయింది, మళ్ళీ జాయిన్ అయింది.
సో ఫైనల్గా 2017లో 4 ఫామ్ అయ్యి ఒక క్వాడ్ అంటే 4 అని కదా, సో క్వాడ్రిలేటరల్ అట్లా అంటాం కదా, సో అట్లా 4 ఉన్న డెమోక్రసీస్ ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ అనే గ్రూపింగ్ ఫామ్ అయింది. అండ్ ఈ క్వాడ్ సమ్మిట్ లేటెస్ట్గా 2023లో ఎక్కడ జరిగిందంటే టోక్యోలో జరిగిందనమాట, జపాన్లో. దీని యొక్క అవుట్కమ్స్ ఏంటి అని అంటే క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ ఇనిషియేటివ్. క్లీన్ ఎనర్జీ 4 కంట్రీస్ మధ్య ఒక సప్లై చైన్స్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఇనిషియేటివ్, అండ్ అండర్ సీ కేబుల్స్ ఇనిషియేటివ్, తర్వాత క్వాడ్ ఇన్వెస్టార్స్ నెట్వర్క్. ఒక కంట్రీ ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి క్వాడ్ ఇన్వెస్టార్స్ నెట్వర్క్ అని చెప్పి ఫామ్ అవ్వడం జరిగింది టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవి 2023 క్వాడ్ సమ్మిట్ యొక్క ఇంపార్టెంట్ అవుట్కమ్స్. ఓకే, అండ్ క్వాడ్ ప్లస్ అనేది కూడా ఉందన్నమాట. క్వాడ్ ప్లస్ అంటే ఏంటంటే ఈ గ్రూపింగ్ ఏంటంటే క్వాడ్లో ఉన్న 4 కాక ఇన్ అడిషన్ టు దట్ న్యూజిలాండ్, సౌత్ కొరియా, వియత్నాం ఈ 3 కూడా చేరితే క్వాడ్ ప్లస్ అంటాం దాన్ని. ఓకే, ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ క్వాడ్ గ్రూపింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ కదా. సో ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇక్కడ వాటి యొక్క సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్ని కూడా కండక్ట్ చేస్తుంటుంది క్వాడ్ గ్రూపింగ్. దాంట్లో ఇంపార్టెంట్ది వచ్చేసి ఎక్సర్సైజ్ మలబార్ 2023లో చేశారు. ఇది మామూలుగా ట్రై మిలిటరీ ఎక్సర్సైజా అట్లా అంటే ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజా అట్లా అడుగుతారు. ఇట్ ఈస్ అ నావల్ ఎక్సర్సైజ్, ఓన్లీ నేవీ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్, అన్ని కంట్రీస్ యొక్క ఈ 4 కంట్రీస్ యొక్క నేవీ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఇన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆఫ్ సిడ్నీ దగ్గర ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో జరిగిందనమాట ఎక్సర్సైజ్ మలబార్. దీంట్లో ఇండియా తరపున ఏమేమి పార్టిసిపేట్ చేశాయి అని అంటే ఇండియన్ నేవీ తరపున ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సహ్యాద్రి అండ్ P-8I మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ఈ 3 ఇండియా నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇన్ ఎక్సర్సైజ్ మలబార్. ఈ ఎక్సర్సైజ్ మలబార్ అనేది ఏంటి, మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ లాగా అడిగితే ఎక్సర్సైజ్ మలబార్ అన్నది ఏ గ్రూప్కి సంబంధించింది, క్వాడ్ గ్రూప్ రిలేటెడ్. ఓకే, సో నాటో అను అట్లా ఏదైనా చేంజ్ చేసి అడగచ్చు. ఓకేనా, ఎక్సర్సైజ్ మలబార్ ఈజ్ ఆఫ్ క్వాడ్ గ్రూపింగ్ రిలేటెడ్. ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియన్స్ విన్ బిగ్ అట్ గ్రామీస్, శక్తి టేక్స్ హోమ్ ఆనర్స్. ఇక్కడ గ్రామీ అవార్డ్స్ అని చెప్పి ఇస్తారు. ఇది ఏంటంటే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్కి ఇచ్చే అవార్డ్స్ అనమాట. గ్రామీ అవార్డ్స్ అనేది 66th గ్రామీ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్కి ఇస్తారు. అయితే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా మనకి ఇండియన్ మ్యూజిషియన్స్ ఇద్దరు గెలుచుకున్నారనమాట. శంకర్ మహాదేవన్ గారు అండ్ తబలా మేస్ట్రో జాకీర్ హుస్సేన్ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి, వీళ్ళకు ఒక ఫ్యూజన్ బ్యాండ్ ఉంది, వీళ్ళది ఒక బ్యాండ్ ఉంది, దాని పేరు శక్తి. ఈ శక్తి అనే ఈ ఫ్యూజన్ బ్యాండ్ చేసిన ఒక ఆల్బమ్కి గ్రామీ అవార్డు రావడం జరిగింది. జస్ట్ ఊరికే ఒక ప్రిలిమ్స్కి కూడా ఈ టైప్ది సివిల్స్లో అయితే ఈ మధ్య అడగట్లేదు. ఫర్ అదర్ ఎగ్జామ్స్ గ్రామీ అవార్డు అన్నది ఇంపార్టెంట్. జీకే క్వశ్చన్ టైప్లో ఎస్ఎస్సికి కానీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణ వాటికి అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో గ్రామీ అవార్డ్స్ గురించి ఇక్కడ ఒకసారి చూడండి. హుస్సేన్, ఇది ఇంపార్టెంట్ మనకి. మిస్టర్ జాకీర్ హుస్సేన్ వాజ్ ఇండియాస్ బిగ్ విన్నర్ విత్ 3 గ్రామీస్, 3 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. అండ్ చౌరాషియా పిక్డ్ అప్ 2 అవార్డ్స్. తర్వాత సింగర్ శంకర్ మహాదేవన్ అండ్ వైలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ అండ్ పర్సూషనిస్ట్ సెల్వ గణేష్ వినాయకం వీళ్ళకి అండ్ మిస్టర్ హుసేన్స్ కొలాబరేషన్ విత్ ఫ్యూజన్ గ్రూప్ శక్తి వన్ గ్రామీ ఈచ్ అట్ ఏ గ్లిటరింగ్ సెరమనీ హెల్డ్ ఆన్ సండే నైట్. సండే నైట్ జరిగినటువంటి ఈ అవార్డ్ ఫంక్షన్లో ఎవరెవరికి వచ్చాయి చూడండి. ఈ జాకీర్ హుస్సేన్ గారికేమో 3 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ చౌరాషియా గారికేమో 2 అవార్డ్స్ వచ్చాయి. శంకర్ మహాదేవన్ వైలనిస్ట్, ఈయనకి ఒక అవార్డు రావడం జరిగింది. శంకర్ మహాదేవన్ గారికి ఒకటి అండ్ వైలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ గారికి ఒకటి. తర్వాత పర్సూషనిస్ట్ అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, తబలా డ్రమ్స్ టైప్లో ఉంటుంది. అది దాని ప్లేయర్ అయిన సెల్వ గణేష్ వినాయక్రమ్ గారికి వీళ్ళకు అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ ఆ శక్తి, ఈ వీళ్ళ బ్యాండ్ పేరు శక్తి అన్నాం కదా, వీళ్ళకి వచ్చిందనమాట. శక్తి వీళ్ళకి ఏ మ్యూజిక్ ఆల్బమ్కి వచ్చింది అన్నట్టు అడగచ్చు క్వశ్చన్. దాని పేరు దిస్ మూమెంట్ అనే మ్యూజిక్ ఆల్బమ్కి వీళ్ళకి అవార్డు రావడం జరిగిందనమాట. సో ఈ ఆల్బంలో 4 ఇండియన్స్ ఉన్నారు. ఓకే, దాంతోపాటు ఒక బ్రిటిష్ గిటారిస్ట్ కూడా ఉన్నాడనమాట. ఆయన పేరు మెక్లాగ్లిన్, జాన్ మెక్లాగ్లిన్. ఈయన కూడా ఈ మ్యూజిక్ బ్యాండ్లో అంటే ఈ శక్తి వాళ్ళ ఆల్బమ్ అయిన
దిస్ మూమెంట్లో భాగంగా ఈ బ్రిటిష్ గిటారిస్ట్ కూడా ఉన్నాడనమాట. అండ్ 4 ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. ఓకే. అండ్ ద బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ ఇంకా ద 2 అవార్డ్స్, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఫర్ పాస్టో అండ్ బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంట్ ఆల్బమ్ ఫర్ యాజ్ వీ స్పీక్. ఈ రెండిటికి గాను జాకీర్ హుస్సేన్కి దిస్ మూమెంట్ కాక ఇన్ అడిషన్ టు దట్ పాస్టో అనే ఒకదానికి, యాజ్ వీ స్పీక్ అనే ఒకదానికి 2 టోటల్ ఇందాక అదే కదా అనుకున్నాం 3 అవార్డ్స్ వచ్చాయి ఆయనకి అని చెప్పి. సో 3 అవార్డ్స్ రావడం జరిగిందనమాట. అండ్ దీంట్లో మనం యాక్చువల్గా 8 నామినేషన్స్ వెళ్ళాయి. ఏవేవంటే అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అని చెప్పి, ఇది చాలా ఇంపార్టెంట్. అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అనేది ఎ సాంగ్ బై ఫలు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారనమాట. సో ఇది కూడా నామినేషన్స్లో ఉంది, కానీ దీనికి రాలేదు. తర్వాత షాడో ఫోర్సెస్ అని ఒకటి, తర్వాత అలోన్ అని ఒకటి. సో ఇవన్నీ నామినేషన్స్లో ఉన్నాయి, కానీ వాటికి రాలేదు. అండ్ ఇందాక చౌరాసియా అని అన్నాం కదా, సో రాకేష్ చౌరాసియా గారికి వచ్చింది ఒక అవార్డు. ఈయన ఎవరు అని అంటే మనకి ఫేమస్ ఫ్లూటిస్ట్ ఉన్నారు కదా, హరిప్రసాద్ చౌరాసియా గారు. సో వాళ్ళ నెఫ్యూ అనమాట. సో ఆయనకి 2 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత అండ్ ఒక అమెరికన్ బాసిస్ట్ ఎడ్గర్ మెవర్ ఫర్ పాస్టో అండ్ యాజ్ వీ స్పీక్. ఈ యాజ్ వీ స్పీక్ పాస్టోకి ఇది జాకీర్ హుస్సేన్ గారితో పాటు వీళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, జాకీర్ హుస్సేన్ గారికి మొత్తం 3 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. శంకర్ మహాదేవన్ గారికి ఒకటి వచ్చింది. శంకర్ మహాదేవన్ తర్వాత జాకీర్ హుస్సేన్ గారు కలిపి చేసినటువంటి ఒక ఆల్బమ్ ఏంటి అని అంటే దిస్ మూమెంట్ అనే దానికి గాను వీళ్ళకి అవార్డ్స్ రావడం జరిగింది. దాంతోపాటు రాకేష్ చౌరాసియా, జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్ వీళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇండియన్స్ విన్ బిగ్గట్ గ్రామీస్. ఇది ఈ ఆర్టికల్ అనమాట. ఇది కేవలం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కూడా కరెంట్ అఫైర్స్ జీకే టైప్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, నాట్ ఫర్ సివిల్స్, ఫర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్కి కానీ లేదా ఎస్ఎస్సికి కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కానీ ఈ గ్రామీ అవార్డ్స్ అనేది ఇంపార్టెంట్ అడుగుతారు. ఈ ఆల్బమ్స్ పేర్లు కూడా అడగచ్చు. అండ్ ఇది అవార్డు రాకపోయినప్పటికీ అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ అని ఉంది కదా, ఫీచరింగ్ మోడీ గారు. సో కాబట్టి అది ఎవరు పాడరు, ఫాలు అని ఉంది కదా, సో దాని మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. సో ఇవి ఇవాళ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్స్. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 3,000 రూపీస్ పర్ మంత్. టోటల్ ఫీ 60,000 అనమాట. ఈ ఆఫర్ మీకు ఈ మంత్ 15th వరకు మాత్రమే ఉంది, కానీ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. Okay, that's it for today, friends. Thanks for listening. All the best.